ఇలా నేను అంటున్న ఒక మాట, మీరు తెలంగాణ కొరకు కలిసి రాకుండా ఇప్పుడు యూరియా అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ దౌర్భాగ్యం. యూరియా ఎవడు రాబోయి తయారు చేసేది? రాష్ట్రమా? రైతులను రెచ్చగొడటానికి యూరియా ఎవడు తయారు చేసేది? కేంద్రం ఇవ్వాలి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాకపోతే వాళ్ళ దగ్గర గొడవలు అవుతాయి, కానీ రాకుండా ఉంటున్నాయా? బీజేపీ అలయన్స్తో కూడా ఉన్న రాష్ట్రాల్లో యూరియా వస్తుంది, మరి తెలంగాణకు ఎందుకు రావట్లే? ఇది ప్రశ్నించడు. ఇలా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి పర్మిషన్స్ రావాలి, స్పందించరు, కామ్గా కూర్చుంటారు. ఇలా మెట్రో విస్తరణకు ఇలా స్పందించరు. కేంద్రం మీద మాట్లాడే దేనికి బీఆర్ఎస్ స్పందించదు. రాష్ట్రం మీద ఎందుకంటే వాళ్ళు కేంద్రం అంటే మళ్ళీ ఉన్న కేసులు ఏమన్నా తిరగదోడి మొత్తం పెడతారేమో అని. చివరికి ఇంతకుముందు జరిగే కదా, బ్యాంకుకు సంబంధించిన అధికారులను కూడా బెదిరించో, లొంగ తీసుకోనో, ఫోన్ ట్యాపింగ్లు చేసుకోనో, వేలం జరుగుతున్నప్పుడు కామ్గా ఉండి తర్వాత నువ్వు రెస్పాండ్ కానీ. ఎస్యూ భూములకు సంబంధించిన అంశంలో కూడా అదే జరిగింది కదా. అంటే రాష్ట్రానికి సంబంధించి నిధులు రావద్దు, వస్తే ఏంది ఏదో ఒక పథకం నెరవేరుస్తాడు, మళ్ళీ మంచి పేరు వస్తుంది. అట్లా రాకుండా ఉండాలని ఇంత నల్లి కుట్లేసాలేదు. రాజకీయాల కోసం మీరు ప్రజల్ని ఈరోజు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో చూడండి. గల్లా పట్టుకోమని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ, కాళ్ళు మొక్కుడు కాదు గల్లా పట్టుకోమంటాడు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కమని ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కడుపు చూస్తుంది, కాళ్ళు మొక్కుతుంది. మీరు కాళ్ళు మొక్కించుకున్న, ఐఏఎస్లను కాళ్ళు మొక్కించుకున్న కల్చర్ మీది. అధికారులను కాళ్ళు మొప్పించి నువ్వు అందరినీ కూడా ఇంటికి రప్పించుకొని దొరగాక జీతగాని పిలిచినట్టు చేసుకున్నది మీది. కాంగ్రెస్ ప్రజల వద్దకు పోద్ది, ప్రజల యొక్క కాళ్ళు మొక్కైనా సరే ఈరోజు వాళ్ళని మెప్పించగల పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర నుంచి. గల్లా పట్టుకోమంటే కేటీఆర్ గాని గల్లా పట్టుకొని తన్నండి, వీడు రెచ్చగొడుతున్నాడు. ఇదే లగచర్లలో రైతుల మధ్యన వీళ్ళ యొక్క ముష్కర్లను పంపించేసి అక్కడ దాడులు చేయించి రైతులను మీరు రౌడీలు అంటున్నారని చెప్పి ప్రచారం చేసింది. ఇదే ఆర్టీసీ ఉద్యమంలో ఎందుకు అంత 2-3 రోజులకే మనుషులు చచ్చే కాడికి తెచ్చిందంటే ఇది ఏమైనా హరీష్ రావు ప్లానా? ఆర్టిజన్స్ ఏవైతే 20,000 మంది వాళ్ళు ధర్నాకు దిగినరో లేకపోతే నిరసనకు దిగినరో మాట్లాడి మేము దాన్ని సబటైజ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేసే టైంలో భట్టి గారు ఆ రోజు దాన్ని రిజాల్వ్ చేసిండు. దాని వెనుక కూడా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళని ముందుకు దోసిండ్రు, వీళ్ళు వెనుకకు పోయిండ్రు. ఇంతెందుకు మిగతా ఉద్యోగ సంఘాలను కూడా రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేసిండ్రు. ప్రతి ఒక్క ఏదైతే హింసాత్మక సంఘటన జరిగే పరిస్థితులు వచ్చినప్పుడల్లా దాని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉంటుండు. ఆయన గూడుపుటాని రాజా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ రాజా, ఆయన చెప్తే చేస్తున్నా, మరి వీళ్ళు చెప్తే చేస్తుండ్రు. దాంట్లో ఇంకో మొన్న మనోని పేరు ఏంది సుమన్ అంటోడు బట్టి వాళ్ళు ఏం చెప్పారో అది సీక్రెట్ మీటింగ్ బయట చెప్పేసి రైలు పట్టాలను గోసేయాలి, బిల్డింగ్లను కూల్చేయాలి. మీ బతుకంట కూల్చుడు తప్పితే నిర్మించుడు ఎక్కడిది? ప్రజల ప్రాణాలను కూల్చి ఈరోజు అధికారంలోకి వచ్చి తెలంగాణను కూడా కూల్చి దరిద్రులారు. ఇంకేం కావాలి మీకు? ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు పేదోనికి అందే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ పథకాలను అందితే ఎక్కడ మేము దూరం అవుతామో అనే ఉద్దేశంతో ఉన్నదిలే మీకు ముందు ఎందుకు బీజేపీ మీపై ప్రేమగా చూస్తూనే ఉన్నది, ఎట్లాగూ మిమ్మల్ని కబలించేందుకు చూస్తూనే ఉన్నది. మీరు వాళ్ళ కబందాస్తాలకు పోవాల్సిందే, పోకపోతే ముగ్గురు లోపల ఉంటారు.